మనం ఈ యొక్క శ్రీరామ క్రియాధ్యానంలో భాగంగా రెండో స్టెప్. ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. శ్రీరామ క్రియాధ్యానం మాస్టర్లందరూ కూడా, శిష్యులందరికీ, గురువులందరికీ, సకల గురువులకు, దేవతలకు నమస్కారం. మన ఋషులు తపస్సు చేసి ఎన్నో విషయాలు మనకి తెలియజేశారు. దాంట్లో మంత్రశక్తి, ప్రాణాయామం, ధ్యానం ఈ మూడే ఉంటాయి. అందుకని సకల ఋషులకు కూడా నమస్కరిస్తూ మనం బ్రహ్మ విద్య, శ్రీ విద్య అని రెండు ఉన్నాయి. ఈ రెండిటిలో బ్రహ్మ విద్య అంటే ధ్యానం చేయటం. మధ్యమున మనసు నిలిపి, ఆజ్ఞాచక్రంలో మనసు నిలిపి, కళ్ళు మూసుకొని అక్కడ ఏమున్నదో చూడటం. మధ్యంలో లోకంబులు, లోకస్తులు, లోకేశులు తిగిన తుది నలోకంబగు పెను చీకటికి ఆవల దేదీప్యమానంబుగా వెలుగుచున్నట్టి ఆ ఈశ్వరునే సేవించదు. అంటే ఈ జనాలు మాట్లాడుకునే ఈ ఆలోచనలు, మనసుకి బాహ్యమైన ఆలోచన, బాహ్యంగా తిరుగుతూ ఉంటది మనసు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో లోకాలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు. లోకంబులు, లోకస్తులు అంటే లోకంబులు, దాంట్లో ఉండే లోకస్తులు ఆలోచనలు, ఎన్నో విషయాలు, లోకాలు, దాంట్లో ఉండే ఆలోచనలు లోకస్తులు. బాహ్యంగా ఉండే 14 లోకాలు ఉన్నాయి. దాంట్లో మనం భూలోకంలో ఉన్నాం మధ్యలో. ఈ జనాలు ఒక్కొక్కరు ఒక లోకంలో ఉంటారు. అంటే ఎన్ని ఉన్నాయి? 3 లోకాలు తీసుకుంటాం ఇక్కడ. కొంతమంది బ్రహ్మతత్వంలో, కొంతమంది విష్ణు తత్వంలో, కొంతమంది ఈశ్వర తత్వంలో 3 లోకాల్లో ఉన్నారు. 7 లోకాలు కూడా తీసుకోవచ్చు. ఈ 7 లోకాలను 3గా 4గా విభజించాం. కంఠానికి కింద 5 బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. ఈ సహస్రారం పరమేశ్వరుడు, పరబ్రహ్మ, కైలాసం అనొచ్చు. అందువల్ల బయట 3 లోకాల్లో ఉంటారు అందరూ. 4వ లోకం కైలాసం. ధ్యానం చేసేవాళ్ళు కైలాసం. కొంతమంది బ్రహ్మతత్వంలో, కొంతమంది విష్ణుతత్వంలో, ఆహారం, కొంతమంది మాట్లాడే దాంట్లో, తినే దాంట్లో, బాహ్యంగా కర్మలు ఆచరిస్తూ ఉండేవాళ్ళు కాళ్ళ చేతులతో బ్రహ్మతత్వం. వ్యవహారాలు చేసేవాళ్ళు బాహ్యంగా పెత్తనం చేసేవాళ్ళు విష్ణుతత్వం, పోషణకర్త. ఈశ్వరత్వం బాహ్యంగా ప్రేమతత్వంతో బాహ్యంగా మాట్లాడే. ఈ 3 లోకాలు దాటుకోవాలి. అంటే లోకంబులు అన్ని ఎంతమందో ఏ లోకాల్లో ఉంటారు. లోకంబులు, లోకస్తులు వాళ్ళని వదిలేయాలి. లోకంబులు బయట ఉండే వాళ్ళు, లోకస్తులు ఎన్నో విషయాలు ఆలోచన చేస్తుంటారు. లోకస్తులు, లోకేశులు వాటిని మనం ఇక్కడ పెట్టినప్పుడు ఈ 3 లోకాలు దాటేడు వస్తే లోకేశుడు. వాళ్ళంతా బయట ఉండేదే కళ్ళు తెరిస్తే మనం లోకంబులు, లోకస్తులు వదిలేసి లోకేశుడు. ధ్యానంలో ఇక్కడ కూర్చుంటే లోకేశుడి కూర్చుంటే లోకంబులు, లోకస్తులు, లోకేశుడు తెగిన తుది
నా లోకంబగు ధ్యానం, నా లోకం ఏంది? తపస్సు. చీకట్లో చూడటం, చీకటిని నా లోకంబగు పెను చీకటి కావాలి. చీకటిని చూస్తా ఉంటాం. ఎప్పుడు ఆత్మ దర్శనం వద్ద తెల్లది ఎంట్రుకల్లో వేయవంతు అరుణ్ ఆ యొక్క ఈశ్వరుడు చిత్కళ, అమ్మవారు అరుణకాంతి, అది రెడ్ రక్త బిందు, ఆయన శుక్ల బిందు ఈశ్వరుడు, ఆయన ఇక్కడే ఉంటాడు. ఆమె మూలాధారం. వీళ్ళిద్దరు ఇక్కడ కలుసుకుంటారు. ఈమె పైకి వస్తే ఆయన ఈమె కలుసుకుంటే అప్పుడు మనకి చీకటి దొలుగుతుంది. పెను చీకటి కావాల, ఏం కనపడటం పెను చీకటి. చీకటి చూస్తా ఉన్నాం, చూసి అది ధ్యానం. ఆ స్థితి దాటాల. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది నలోకంబకు పెను చీకటి కావాల, దేదీప్యమానంబగా ఎలుగుచున్నట్టి ఆ ఈశ్వరునే నేను సేవించున్నాను. ఇది ఎవరు చేసినా అదే ధ్యానం. అయితే ఈ ధ్యానంలో మన పెద్దలు తపస్సు చేసినప్పుడు శ్వాస ఆగిపోతుంది, కిందకి దిగదు. మీకు తెలుసు కదా, ఈ శ్వాస 6 గంటలకు మూలాధారం మొదలై మధ్యాహ్నం 1 గంటకి నాభికి వచ్చి మళ్ళీ 8, 10కి హృదయ కమలం, 10 నుంచి 4కి అండం హంస జపం, మళ్ళీ 4 నుంచి 5కి 5 నుంచి 6కి మారుతుంది. అయితే ఇది కింద ఆగిపోతుంది, ఇక్కడ పైకే ఆడుతుంది. ఏడే ఉండవు కాబట్టి ఇక్కడికి ఆడుతుంది. ఇంకా పరాకి ఆడుతుంది. పరబ్రహ్మకి హంస జపం ఆడితే పరబ్రహ్మ పరమేశ్వరుడు. ఈ స్వరం పైకి పరాలు ఆడితే పరమేశ్వరుడు అవుతుంది. కిందంతా ఆగిపోతుంది. 3 లోకాలు స్తంభించిపోతాయి. 3 లోకాలు జయించాం, 3 లోకాలు దాటాం, త్రిపురాంతకులు అయిపోయాం. త్రిపురాసురులుగా ఉన్నారు అందరూ. ఈ 2 స్వరాలు మారుతుంటే కింద శ్వాస ఆడితే త్రిపురాసురులు. ఏదో కోరికతో జీవితం గడిపితే, కోరికలతో ఉండే జీవితం గడిపే వాళ్ళంతా రాక్షసులని, త్రిపురాసురులే అందరూ. దీంట్లో బాగా ముదిరితే మనం అంటాం, రే వాడు రాక్షసుడు రా, వాడు ఎట్రా నాయన, వాడు తేగేది కష్టం రా, వాడు అలా నాయకుడు కానీ, ఒక ఊర్లో ఒక రౌడీ కానీ, మా బంధువుల్లో కానీ అంతా బాగా రాక్షసుడు రా, ఎప్పుడు పోతాడు రా అని అక్కడ వస్తుంది. రాక్షస గుణాలు. గత ఇదిలో మనం కొన్ని జన్మలో ధ్యానం చేస్తానే ఉన్నాం. కొన్ని జన్మల నుంచి మనం తపస్సు చేస్తానే ఉన్నాం. అంటే ఇప్పుడు తపస్సు చేసేవాళ్ళు గతంలో ఎన్నో జన్మలు తపస్సు చేస్తా ఉన్నవాళ్ళు. పోదు అది వాసన. అందువల్ల మనం కొన్ని జన్మలు కొన్ని యుగాల నుంచి చేసుకున్నాం. 4 యుగాలని. ఇది 4వ యుగంలో కూడా చేస్తున్నాం. అంటే ధ్యానం చేస్తే శ్వాస ఆగిపోయి అప్పుడు అమ్మవారు ఆక్సిజన్ అందక ప్రాణశక్తి చంద్రస్వరం ఆడితేనే ఆ మూలాధారం, చంద్రకళలు ఉంటేనే, ఇలాంటి ఉండదు. మనం చంద్రస్వరం ఆడితే ఎడం పక్క 16 కళలు పెరుగుతాయని, సూర్యస్వరం ఆడితే 16 కళలు డ్రై అవుతాయని అమావాస్య వస్తుంది. చంద్రస్వరం ఆడితే 2.5 గంట పౌర్ణమి వస్తుంది. ఆజ్ఞాచక్రానికి చల్లదనం పెరుగుతూ వస్తాయి కళలు. అంటే చంద్ర కళలు చల్లదనం పెరుగుతుంది. మళ్ళీ సూర్యస్వరం ఆడితే పైన నుంచి డ్రై అవుతూ ఆవిరైపోతూ ఆ చంద్ర కళలు మూలాధారం పోతే అమావాస్య వస్తుంది. ఈ విధంగా మనం జరుగుతూ ఉంది. కాబట్టి శ్వాసే లేకపోతే అమ్మవారికి ఆహారం అంది. అమావాస్య అప్పుడు 2.5 గంట పస్తుంటుంది, 24 నిమిషాలు అమ్మవారు మూలాధారానికి. ఏ కళలు ఉండవు అమావాస్య పస్తుంటుంది. ఎప్పుడు మళ్ళీ శ్వాస మొదలైందో మళ్ళీ చంద్రస్వరం, మళ్ళీ పాడ్యమి, ఇది అది మళ్ళీ కళలు. ప్రతి 2.5 గంటకి 24 నిమిషాలు ఆమె పస్తుంటుంది. అది ఇప్పుడు అసలు శ్వాసే ఆడకపోతే ఆమె అక్కడ క్షీణిస్తుంది. ఈ చంద్రకళలో ఆమెకు అందకపోతే మూలాధారంలో ఎప్పుడు ఆజ్ఞాచక్రంలో సహస్రానంలో ధ్యానం చేస్తే ఆమె శుష్కిస్తుంది. ఆమెకు ఆహారం చంద్రకళ, ఆ సర్పెంట్ పవర్, ఎనర్జీ.
కుండలిని శక్తి అగ్ని అది ఉంటేనే ఉండదు. చంద్రకళ ఉంటేనే అప్పుడు ఆమె దారి బట్టి బాగా కఠోరంగా తపస్సు చేస్తే గంటలు గంటలు కొన్ని రోజులు ఒక 6 నెలలు సంవత్సరం అట్లా రోజు కొంత 3 గంటలు 4 గంటలు 5 గంటలు అట్లా కానీ చేస్తే ఏదో 2-3 సిట్టింగులు 4 సిట్టింగులు ఏమవుతుంది, శ్వాస ఆగిపోవడం, కుండలని పైకి వచ్చి అంగిట్లో సుషుమ్నాడిలో పైకి వస్తుంది. పైనుంచి కిందకి ఒక బ్రహ్మరంధ్రం నుంచి బ్రహ్మనాడి ఉంటుంది, సుషుమ్నాడి వెంట్రుకలో వేయే వంతు. ఆమె గర్భంలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు శివశక్తులు, బిందువులు తల్లిదండ్రుల రూపంలో బీజాలై గర్భంలో కలిసి ఉన్నారు ఆత్మ. ఇవన్నీ కూడా దానికి సహాయంగా ఉంటాయి. మళ్ళీ బయటకు వచ్చినాక మనకి శ్వాస మొదలవుతానే అమ్మవారు విడిపోతుంది మూలాలు. ధ్యానం చేస్తే మళ్ళీ కలుసుకుంటుంది పైకి. అప్పుడు ఆమె పైకి పోయి మళ్ళీ ఆ చంద్రమండలం అంగిట్లో పొర ఉంటుంది. ఆ పొర పైన 2 మెదళ్ళ మధ్యన చిన్న అమృతలింగం ఉంటుంది, ఒక కండరం, అంటే పాలు గనీపించినట్టు, అంటే అక్కడ అమృతం గడ్డ కట్టినట్టు. నీకు అప్పుడు ఏం జరుగుతుందంటే ఆమె పోయి ఆడ అగ్ని పట్టుకుంటానే నోటితో కింద మూలాధారంలో చిన్న గ్లాండ్ ఉంటుంది, పెసరగింజ అంటే సన్నది, దాన్ని నోటితో పట్టుకొని 3.5 చుట్ట వేసుకున్నాం. అక్కడ అగ్ని ఉంటుంది. ఇప్పుడు ఈ అగ్ని పైకి పోయి నోటితో పట్టుకున్నప్పుడు ఆ శివలింగం కాడ ఈ అగ్ని తగిలి కరిగి అంగిట్లో బొట్లు పడితే ఇంకా తపస్సులోనే ఉండొచ్చు మనం. అన్నం బళ్ళ పాలు పడతా ఉంటాయి, రోజుకి 2 బకెట్లు 3 బకెట్లు, అంటే ఒక 50 లీటర్లు 60 లీటర్లు పడతాయి, బొట్లు పడతా ఉంటాయి. అది డ్రై అవుతానే ఉంటుంది. ఇది బ్రహ్మ విద్య. ధ్యానం చేసి అమృతోట ఊరే వరకు మనం ధ్యానం చేస్తే శ్వాసలయం అయిపోతే త్రిపురాంతకుడు అయితే శ్వాస పైకి ఆడుకుంటే త్రిశూలం పైకి ఉంటుంది. స్వామి పక్కన త్రిశూలం పైకి. ఆ ఒంట్లో ఉండేటటువంటి మనసు నందీశ్వరుడు స్వాధీనంలో ఉంటుంది. మనసే నంది. ఆ మనసు కదలపోతే నందీశ్వరుడు, మన మనసు కదలపోతే నందీశ్వరుడు. కదలలేని స్థితికి పోతుంది అది. నా పరిస్థితి అట్లా ఉంటుంది ఘోరంగా. ఒక పక్కన ఏదో చిన్న పని కూడా కదలలేని స్థితిలో ఆగిపోతుంది. అట్లా మనం పక్కన కారు ఉంటుంది, దాంట్లో ఏదన్నా వస్తువుని తెచ్చేదానికి కారు తాళం తీసుకొని మనసు ఉండదు. ఏదన్నా చెప్పేదానికి కూడా, ఎవరికైనా ఫోన్ చేసేదానికి కూడా 4-5 రోజులు పట్టదు. అంటే మనసు లేని స్థితి అది. అదే నందీశ్వరుడు జడం అయిపోతుంది, కదలకుండా ఉంటుంది, మనసు లయం అయిపోతుంది. ఇది బ్రహ్మ విద్య. ధ్యానం చేసి అమృతోటి ఊరేది, తపస్సులో కూర్చునేది బ్రహ్మ విద్య. ఇంకోటేంది శ్రీ విద్య. శ్రీ విద్య అంటే శ్రీ అంటే ప్రాణం. ఇది అది కుండలిని విద్య. బ్రహ్మ విద్య అంటే కుండలిని విద్య, కుండలిని పైకి లేచి శ్వాస ఆగి. ఇప్పుడు ఇది మనం శ్వాస ఆగినాక మళ్ళీ ప్రాణాయామం పైకి 2 శ్వాసలు ఆడితే రాజరాజేశ్వరరావు అవుతుంది, కింద ఆడిస్తే త్రిపుర సుందరం. కానీ మామూలుగా అందరూ ప్రాణాయామం 2 స్వరాలు అనులోమ వినులోమ చేసి 2 స్వరాలు చేసుకుంటా ఉంటే శ్రీ విద్య. దీంట్లో 3 భాగాలు చెప్పాడు. ఒకటి పంచదాక్షరి మంత్రం. పంచ అంటే పంచదశ అంటే 15 అక్షరాలు. ఏంటంటే కాయేల హ్రీం, హా సా కా హా లా హ్రీం, సా కా లా హ్రీం. ఇది పంచదశ. కాయేల హ్రీం, కాయేల హ్రీం 5, హా సా కా హా లా హ్రీం 6, సా కా లా హ్రీం ఈ 4, మొత్తం 15 పంచదశి. దీంట్లో హ్రీం అనేది కయేల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం. హ్రీంలో మీకు తెలుసు అగ్ని జలం ఉంటాయి, అంటే శివపార్వతులు మీకు తెలుసు. హారా అగ్ని, మా అమృతం, అంటే హారా వచ్చి ఈశ్వరుడు, మా వచ్చి అమ్మవారు. ఇక్కడ పిండాండంలోకి వచ్చాడు. బ్రహ్మాండంలో తెలుపు అయ్యవారు, ఎరుపు బ్రహ్మాండం. కానీ ఇక్కడ శ్వాస పరంగా మనం తీసుకున్నప్పుడు చక్రాలలో ఈ పిండాండంలో మారిపోయింది, ఉల్టా అయింది. అంటే ఇది పిండాండం కంఠానికి కింద, ఇది బ్రహ్మాండం.
ఇక్కడ హ్రీం అనేది శివపార్వతులు ఉభయులు హ్రీం. ఈ కా ఏ ఇలా హ్రీం అన్నాం కదా, దీంట్లో కా వచ్చి అమ్మండి, ఏ వచ్చి అయ్యవారు, ఈ అమ్మవారు, లా అమ్మవారు. అంటే హాతో వచ్చేది, ఏతో వచ్చేది అయ్యవారు ఎక్కడైనా. హా అంటే అగ్ని ఎక్కడైనా, కా అంటే జలతత్వం, క్లీం జలం, క్లీం, కా కోకే అంట. క్రో అన్నప్పుడు రా కలిస్తే అది అరుణ కాంతి. క్రీమ్, కీకి రావతి ఇస్తే క్రీమ్, మళ్ళీ అరుణ కాంతి వస్తుంది. శివ పార్వతులు ఇద్దరు క్రీమ్. ఇక్కడ కాదు, ఖా అంటే అమ్మవారు, ఏ అంటే అయ్యవారు, ఈ లా అమ్మవారు. అట్లే హా అయ్యవారు, సా అమ్మవారు, కా అమ్మవారు, హా సా కా హా వచ్చి అయ్యవారు. మళ్ళీ హా అక్షరం అయ్యవారు, మిగిలిన అమ్మవారు. కా గాని లా గాని ఈ గాని. ఏ వచ్చి అయ్యవారు, అంటే ఊర్ధ్వంగా పోయేది అగ్ని. హ్రీం హసగహల హ్రీం. హసగహల హ్రీం అంటే మధ్యపాదం. మూడోది సకల హ్రీం, సకాల, సా అమ్మవారి, కా లా అమ్మవారి, హ్రీం ఉభయులు ఇద్దరు శివపార్వతులు. అంటే ఇది తెలుసుకోవాలా, బీజం ఏ బీజం ఏంది అంటే జలమా అగ్ని, జలమా అగ్ని. అందుకని కయేల హ్రీం హసకాల హ్రీం సకల హ్రీం అనేది. శ్రీ విద్యలో పంచదశి మంత్రం చాలా గొప్పది. ఇది ఎవరికి చెప్పకూడదు. తలైన ఇచ్చు, రాజ్యం అంటే రాజ్యమైన ఇచ్చేయచ్చు, కానీ చెప్పకూడదు ఈ మంత్రం. తలైన ఇచ్చు అంట, అంటే అంత విలువైంది. ఎవరికంటే వాళ్ళు దుర్మార్గులకి ఇవ్వకూడదు. ఎవరికే అంటే వాళ్ళు చెప్పకూడదు. పంచదశి ఇది కకార విద్య. ఖాత మొదలైంది, కయేల హ్రీం అసకాల హ్రీం సకల. ఇది హాత కూడా మొదలవుతుంది. హకార విద్య అంటే ఈశ్వరుడు, అది అగ్నితత్వంగా ఉంటుంది. ఇది జలతత్వం, మన్మధుడికి. మన్మధుడు ఉపాసించాడు. కయేల హ్రీం అసకాల హ్రీం సకల. హస కయేల హ్రీం, హస కయేల హ్రీం, హస కయేల హ్రీం, హస కహయేల హ్రీం, సహ సకల. అది మళ్ళీ అది ఎప్పుడైనా మళ్ళీ అది నిదానంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది ప్రజెంట్ ఈ కలికాలంలో ఇదిలో మామూలుగా మన్మథ బీజం అంటే మనం భుక్తి, చంద్రతత్వం. మనకి ఆహారం ఇవన్నీ అనుకూలంగా నడవాలంటే కయేల హ్రీం, జనాకర్షణ, ధనాకర్షణ, అదంతా కూడా వాటర్ సంబంధించి. కయేల హ్రీం అసకల హ్రీం సకల హ్రీం, ఈ 15 అక్షరాలు పంచదశి మంత్రం ఉపదేశం తీసుకోవాలి. తర్వాత దీనికి లాస్ట్ లో శ్రీం కలిపితే షోడశ అయిపోతుంది. షోడశ అంటే 16 అవుతుంది. పంచదశి లాస్ట్ లో శ్రీం కలిపితే 16 అయితే షోడశి మంత్రం. పంచదశి మంత్రం, షోడశి మంత్రం రెండు ఒకటి. శ్రీం పెడతారు లాస్ట్ లో, అంటే జలతత్వం. ఇప్పుడు మనం దీనికి ఈ మంత్రమే ముఖ్యము. ఇది సకల లోకాలను, త్రిలోకాలను కదిలిస్తున్నాం. త్రిలోకాలను కూడా కలత చెందిస్తుందంట. ఇది అగస్త్య మహర్షి చేశాడు మంత్రం. లోపముద్ర అమ్మవారు, ఆయన భార్య అమ్మగారు చేశారు. ఈశ్వరుడు, నందీశ్వరుడు, పార్వతి, సూర్యుడు, చంద్రుడు, విష్ణువు, ఇంకా మన్మధుడు. మొదట మనువు చేశాడు, మనువు. తర్వాత దూర్వాస మహాముని. ఈ బీజాలు మారిపోతాయి.
అంటే ఒక్కొక్కరు ఒక రకంగా ఏ బీజాలు అయ్యే వాళ్ళు కొంచెం వెనక ముందు వేసుకొని దాంట్లో అగ్ని కావాలంటే అగ్ని కుబేరుడు చేశాడు. అగ్నితత్వం కుబేరుడు అగ్ని మంత్రం. ఆయన హిమాలయాస్ లో ఉంటాడు. అయితే ఈ మంత్రాల్లో అగ్ని ఎందుకు పెట్టారు? హస అనేది హస కయేల హ్రీం, హస కహయేల హ్రీం, హస సకల హ్రీం. హాతో వస్తే అగ్ని పెరిగిపోద్ది బాడీలో. అదే హిమాలయాస్ లో ఉన్న వాళ్ళకి అగ్ని కావాలి కాబట్టి ఒంట్లో ఆ మంత్రం చేస్తే అగ్ని వస్తుంది. అది పవర్. సరే, ఇది ఆజ్ఞాచక్రంలో జపం చేసిన పవర్. మంత్రమే దేవత, రాజరాజేశ్వరి దేవే. ఈ ఇద్దరు కలిసి ఉంది ఈ మంత్రం. ఈశ్వరుడు, అమ్మవారు. అంటే ఈశ్వరుడు అంటే వైట్, అమ్మని అంటే తెలుపు, బ్రహ్మాండం. పిండాండంలో అమ్మవారు తెలుపు, అయ్యవారు ఎరుపు, అగ్ని. సరే, ఈ బీజం ఇన్సర్ట్ చేసినప్పుడు లోపల శివశక్తులను కలిపినట్టు ఈ మంత్రంలో కయేల హ్రీం, అస్కల హ్రీం, సకల హ్రీం. శివశక్తులు కలిసి ఉంది ఈ మంత్రం. శివ పార్వతుల మంత్రం ఇది. అందుకని దీన్ని కలిసి ఉంది కాబట్టి అరుణకాంతి వస్తుంది కాబట్టి దీనికి రాజరాజశ్రీ మంత్రం, ఉపదేశం, రాజరాజశ్రీ, శ్రీ విద్య. మనం 3 పాదాలు ఉన్నాయి: సృష్టి, స్థితి, లయం. దీంట్లో మహాషోడశి అంటే మహాషోడశాక్షరి, పంచదశి, షోడశాక్షరి అంటే 16, మహాషోడశాక్షరి అంటే ఇది 28 బి అక్షరాలు ఉంటాయి. దీన్ని మహాషోడశాక్షరి. ఎట్లా? ఈ కయేల హ్రీంని ఒక బీజంగా తీసుకుంటాం, అసకాల హ్రీం ఒక బీజం, సకల హ్రీం ఒక బీజం. పంచదశి. కయేల హ్రీం ఒక బీజమే, మణిపూర్వ చక్రం. అసకాల హ్రీం లింగస్థానం, సకల హ్రీం మూలాధారం. ఈ 3 బీజాల కింద తీసుకుంటాం. ఇంకా పోతే ఇప్పుడు నేను స్థితి ఈరోజు చెప్పేది మెయిన్ మంత్రం. ఈ స్థితి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఓం అనేది 1, హ్రీం 2, శ్రీం 3. కింద నాభిలో ఏం పెట్టాలా? ఐం పెట్టాలి. ఐం బదులు ఏం పెడతాను? కయేల హ్రీం. ఐం బదులు కయేల హ్రీం. ఇప్పుడు ఐం అని చెప్పుకుంటుంటాం కదా నాభిలో, కయేల హ్రీం. దాని కింద స్వాదిష్టాన చక్రంలో క్లీం చెప్తాం. క్లీం బదులు అస కయేల హ్రీం. మూలాధారంలో సౌహ అని చెప్తాం. దాని బదులు సకల హ్రీం. కయేల హ్రీం, అసకల హ్రీం, సకల హ్రీం. ఇప్పుడు 3 బీజాలు. ఈ 3 6 చూడండి. ఇక్కడ ఓం, హ్రీం, శ్రీం, శ్రీం. ఓం, హ్రీం, శ్రీం. నాభిలో కయేల హ్రీం, స్వాదిష్టానంలో అసకాల హ్రీం, మూలాధారంలో సకల హ్రీం. పైనుంచి కిందకి స్థితి. ఇది 2వ మంత్రం. ఇప్పుడు వరకు మీరేం చేశారు? సృష్టి చేశారు. అంటే ఓం, శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌ. సృష్టి. అది దాంట్లో ఓం లేదు అసలు. అది మనం మంత్రంలో గౌరవార్థం పెట్టుకుంటాం. ఓం తీసేయాల, లెక్కలేక రాదు. అందుకని శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహు. ఈ 5 శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహు 5 బీజాలు. ఫస్ట్ మంత్రం ఇది చేశాం, చాలా 3 నెలలు చేశాం. శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహు 3. దాన్ని చక్రాలలో చేశాం. శ్రీం, హ్రీం, క్లీం, ఐం, సౌహు. ఇది సృష్టి. 2వది స్థితి. స్థితి అంటే 6 బీజాలు. ఓం, హ్రీం, శ్రీం. కింద కయేల హ్రీం, అసకాల హ్రీం, సకల. 3 బీజాలు. కయేల హ్రీం ఒక బీజం కింద లెక్క, అసకాల హ్రీం ఒక బీజం కింద లెక్క, సకల హ్రీం. ఇప్పుడు 6 బీజాలు.
ఇది కొద్ది రోజులు చేద్దాం ఈ మంత్రాన్ని. ఇది శివపాలితుల మంత్రం. దీని ముందు ఉండేది సాయంత్రం సృష్టి స్థితి లయం. ఉదయం సృష్టి, మధ్యాహ్నం స్థితి, సాయంత్రం లయం. సరే, ఇది కొద్ది రోజులు చేస్తాం. మధ్య పాదం ఇది. లాస్ట్ లయం ఉంది, అది దాని జోలికి ఇప్పుడు పోవద్దు. ముందు ఈరోజు ఇప్పుడు ఈ మంత్రం చేద్దాం. ఇక్కడ అందరూ కూడా చూడండి, చెప్పండి. ఓం హ్రీం శ్రీం కయేల హ్రీం నావి, కయేల హ్రీం అసకహల హ్రీం స్వాదిష్టానం, సకల హ్రీం మూలాధారం. అంటే ఈ 3 బీజాలను ఏమంటారంటే ఐం క్లీం సౌహ అనేది కదా. నావిలో ఐము, స్వాదిష్టానంలో క్లీము సౌహు. అంటే దీన్ని వాగ్భోగ కూటమి అంటాం. నావిని వాగ్భోగ కూటం అంటే జ్ఞానం, ఉన్నత విద్య, ఉన్నత పదవి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద పదవులు వస్తాయి ఐంలో. వాగ్భోగ కూటం అంటే విద్య, ఇది సూర్య విద్య, జ్ఞానం, అది వాగ్భోగ కూటం. దాని కింద కామరాజు కూటం. కామరాజు కూటం అంటే అసకహేల రింగ్, కోరికలకు సంబంధించి. అక్కడ బ్రహ్మ సరస్సు. మూలాధారంలో క్రియాశక్తి, సకల హ్రీం. అన్ని పనులు జరగాలంటే మూలాధారంలో అగ్ని పుట్టాల, అన్ని పనులు జరగాలి. అనులోమ విలోమ సమస్య. అక్కడ సకల హ్రీం అని పెట్టుకుంటే అది సౌహుతో సమానం. ఇక్కడ ఐం క్లీం సౌహు అంటే వాగ్భోగ కూటమి, వాగ్భోగ బీజం. అది క్లీం అనేది కామ బీజం, కిందది క్రియా బీజం. దాని బదులు 3 కూటములు ఉన్నాయి. కయేలహరీం ఒక కూటము, అసకాలహరీం ఒక కూటమి, సకలహరీం ఒక కూటమి. కాయేలహరీం అనేది వాగ్భోగ కూటం, నాభిలో పెడతాం. వాగ్భోగ కూటం అంటే జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. అంటే ఆత్మజ్ఞానం, సర్వజ్ఞత్వం వస్తుంది. అది రెండోది కామరాజు కూటం. ఆ సా కా హా లా హ్రీం 6 బీజాలు రెండోది. మూడోది కామరాజు కూటం అయిపోయినాక మూడోది క్రియ అంటే వాగ్భవ కూటం, కామరాజు కూటం, శక్తి కూటం. శక్తి అంటే శక్తి గణపతి. శక్తి అంటే పరాశక్తి, అమ్మవారు, కుండలిని శక్తి మూలాధారంలో ఉంటుంది. అందుకని అక్కడ సకల హ్రీం, అన్ని పనులు నెరవేరు. ఇప్పుడు 3 కూటములు అయ్యి, ఇప్పుడు ఇవాళ అసలు ప్రధానమైన మంత్రోపదేశం ఏంటంటే కయేల హ్రీం వాగ్భోగ కూటమి, అసకాల హ్రీం కామరాజు కూటమి, కోరికలు లింగస్థానం, సకల హ్రీం శక్తి కూటమి. ఇది మంత్రం. దీనికి ఈ 3 బీజాలు పైనుంచి కిందకే కదా. సృష్టి స్థితి 2 ఒకటే కదా. సృష్టి స్థితి లోపలికి ప్రాణం పోతుంది, ఆపి ప్రాణం లోపలికి ఎంటర్ అవుతుంది బాడీలోకి. అది తిరిగి పూర్తిగా బయటపోయేది మనకి విష్ణుతత్వం. లోపలికి వచ్చేది బ్రహ్మ. ఉండే గాలంతా బయటకు పోయిందాక విష్ణు. మళ్ళీ బయట గాలి లోపలికి వచ్చేవారు విష్ణు. అందువల్ల ఇక్కడ సృష్టి ఇప్పుడు దాకా 3 నెలలు చేసాం. స్థితిని ఇప్పుడు కొంతకాలం చేస్తాం, మీకు ప్రాక్టీస్ వచ్చిందాక. ఇప్పుడు ఇక్కడ చెప్పండి, ఓం అని ఇక్కడ చెప్పండి. ఒక 5 సార్లు ఆ బీజాలు చెప్తాను. ఓం 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 చెప్పారా? హ్రీం చేసామండి.
హ్రీం హ్రీం చెప్పండి, ఒక్కరు చెప్తే మీరు అందరూ పలికినట్లే. హ్రీం 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 హ్రీం. హ్రీం ఏడా శ్రీం శ్రీం హృదయ కమలం శ్రీం 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 శ్రీం. శ్రీం నాభి మణిపూర చక్రంలో కా చెప్పండి. కా కా ఏ ఏ ఈ ఈ లా లా హ్రీం హ్రీం కా కా ఏ ఏ ఈ ఈ లా లా హ్రీం హ్రీం కా కా ఏ ఏ ఈ ఈ లా లా హ్రీం. హ్రీం. నేను ఇది మీకు అది పెడతా, గ్రూప్ లో పెడతా మంత్రం బీజాలు ఆ స్థానాలలో. ఇది ఇప్పుడు చెప్పింది మంత్రం పెడతాను, మీరు తర్వాత చూసుకోండి క్లాస్ అయిపోయింది. స్వాదిష్టాన చక్రంలో హ హా సా సా కా కా హ హా లా లా హ్రీం హ్రీం హ హా సా సా కా కా హ హా లా లా హ్రీం హ్రీం హ హా సా సా కా కా హ హా లా లా హ్రీం హ్రీం హ హా సా సా కా కా హ హా లా లా హ్రీం హ్రీం ఆసా కాహాల హ్రీం. అది మూలాధారంలో శక్తి కోటం. సా సా కా కా లా లా హ్రీం హ్రీం సాకాల హ్రీం సకాల హ్రీం సాకాల హ్రీం సకాల హ్రీం సాకాల హ్రీం. సకాల హ్రీం. ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఒక చిన్న ఇది, మనం మొన్న చేసిన మంత్రంలో గాలి తీసుకునేటప్పుడు బీజాన్ని చెప్పాము, దీంట్లో వదిలేటప్పుడు చెప్తుంది. ఇది స్థితి. ఇప్పుడు గాలి తీసుకోవాలా, ఇక్కడికి ముందు బాగా గమనించండి. ఇది చంద్ర స్వరంతో తీసుకోండి గాలి. ఆపి చంద్ర స్వరంతో గాలి తీసుకొని ఆపి ఓం అంటూ వదలాలి. లోపల ఉండే గాలి అంతా బయటకు వదిలితే విష్ణు తత్వం. మళ్ళీ కుడి ముక్కులో లాక్కోవాలి. లాక్కున్నాక మళ్ళీ ఓం అంటూ వాళ్ళ మళ్ళీ ఎడం ముక్కులో లాక్కో. ఓం అంటూ లాక్కొని మళ్ళీ కుడి ముక్కులో వాళ్ళ మళ్ళీ కుడి ముక్కులో లాక్కోవాలి. గాలి బాగా లాక్కొని
ఓం అంటూ వాడాలి. తర్వాత ఎడమ ముక్కులో లాక్కోవాలి గాలి, ఆపి కుడి ముక్కులో ఓం అంటూ వాడాలి. పూర్తి వాడాలి. మళ్ళీ కుడి ముక్కులో లాక్కోవాలి, లాక్కొని ఆపి ఎడమ ముక్కులో వాడాలి. ఇది స్థితి అంటారు దీన్ని. ఇప్పుడు రెండు ముక్కుల్లో లాక్కోవాలి పైకి, ఆపి ఓం అంటూ వదలాలి. మళ్ళీ లాక్కోవాలి, బాగా పూర్తిగా లాక్కొని మళ్ళీ ఓం మన మనసులో అనుకుంటా పూర్తిగా వదలాలి. మళ్ళీ పూర్తిగా లాక్కోవాలి, ఓం అంటూ అలా మళ్ళీ పూర్తిగా లాక్కోవాలి. పూర్తిగా వదలాలి. ఈ విధంగా తీసుకునేది ఆ చక్రానికి, వదిలేటప్పుడు ఓంకారం, ఆజ్ఞా చక్రం. అట్లే అంటే మనం రెండు పెట్టుకుంటున్నాం పాయింట్లు, ఒకటే ఓంకారం లెక్క. అది ఇది రెండు ఒకటే, ఇక్కడైనా అదైనా రెండు ఒకటే. కైలాసమే పరా అపర, ఇది చాలా, ఇక్కడికి ఆకాశం అయితే ఇది పరాకాశం, ఇదంతా కైలాసం. అంటే రెండు పాయింట్లుగా చేసుకుంటాం. ఒక పాయింట్ చేస్తే షట్ చక్రాలు అవుతాయి. ఇప్పుడు సహస్రారానికే చేసాం, వదిలేసి కిందకు వస్తే షట్ చక్రాలు అవుతాయి. లేదు ఇది ఇది కూడా చేస్తే ఏడు కొండలు, అట్లా ఏడు కొండలు అవుతాయి. వెంకటేశ్వర స్వామి ఇది కూడా చేశాడు, శ్రీనివాసుడు ఇది రెండు చేశాడు. ఇంకా తీసుకుంటే ఈ నాలుగు పాయింట్లు వస్తే అది శ్రీచక్రంలో కరెక్ట్. అది ఉండేది నాలుగు పాయింట్లు, నాలుగు సిద్ధులు ఉంటాయి, నాలుగు గ్లాండ్స్ గ్రంథులు ఉంటాయి, నాలుగు పాయింట్లు. సరే, ఇప్పుడు ఇక్కడ ఆజ్ఞా చక్రానికి మనం చేసుకుంటాం మామూలుగా. లాక్కోవడం, ఓం అంటూ మనసులో వదలటం, పూర్తి వదలాల. మళ్ళీ లాక్కోవాల. ఇప్పుడు రెండు లాక్కొని ఆజ్ఞా చక్రానికి మనసు ఎడు పెట్టి ఓం అంటూ వదలాలి. రెండు లాగి అక్కడ ఆపి 5 సెకండ్లు ఇట్లా కొద్దిగా ఆపాలి, పూర్తి వదలాలి ఓం అంటూ. ఇక్కడ కంఠానికి హ్రీం. ఇప్పుడు మీరు అనులోమ వినులోమ కంఠానికి
హ్రీం అంటూ వదలాలి. హ్రీం అంటూ వదలాలి. ఆ, ఇప్పుడు సమస్వరం కంటాను. లాక్కొని రెండు ఆపి హ్రీం అంటూ వదలాలి. హృదయ కమలం స్త్రీం అనులోమ ఎడమ ముక్కులో లాక్కొని శ్రీం అంటూ ఆపి కుడి ముక్కులో శ్రీం అంటూ వదలాలి. రెండు స్వరాలు సమస్వరం హ్రీం శ్రీం. హృదయ కమలంలో గాలి లాక్కొని రెండు ముక్కులతో ఆపి శ్రీం అంటూ వదలాలి. శ్రీం అని చేసాం. ఇప్పుడు ఇక్కడ నాభికి గాలి పీల్చుకొని అనులోమ గాలి పీల్చి ఆపి కయ్యేలాహ్రీం కయ్యేలాహ్రీం అంటూ వదలాలి నాభిలో. మళ్ళీ లాక్కొని కయ్యేలాహ్రీం అంటూ ఇంకొక ముక్కులో వదలాలి. కుడి ముక్కులో మళ్ళీ కుడి ముక్కులో లాక్కొని ఆపి కయ్యేలాహ్రీం అంటూ వదలాలి. ఇప్పుడు సమస్వరం నాభికి గాలి లాక్కొని కాయేలాహ్రీం అని గాలి అంతా వదలాలి. మళ్ళీ గాలి తీసుకొని
కైలా హ్రీం అని గాలంతా వదలాలి. మళ్ళీ గాలి ఫుల్గా 2 ముక్కులతో తీసుకొని సమస్వరం కైలా హ్రీం అంటూ గాలంతా వదలాలి. అట్లా స్వాదిష్టాన్ని చెప్ప ఎడం ముక్కులో గాలి లాక్కొని ఆపి ఆసాకాహాల హ్రీం మళ్ళీ కుడి ముక్కులు లాక్కొని స్వాదిష్టాన్ని చెప్పడానికి ఆసాకాహాల హ్రీం అంటూ మళ్ళీ స్వాదిష్టానాన్ని గాలి పీల్చుకొని ఆసాకాహాల హ్రీం అంటూ 2 ముక్కులతో లాక్కోవాలి. సమస్వరం స్వాదిష్టాన్ని చెప్పి ఆసాకాహాల హ్రీం అంటూ అలా మళ్ళీ 2 ముక్కుల్లో స్వాదిష్టాన్ని లాక్కొని ఆసాకాహాల హ్రీం అంటూ లాక్కోవాలి. వదిలేయాలి. మళ్ళీ గాలి పీల్చుకొని ఆసాకాహాల హ్రీం అంటూ గాలి వదలాలి. ఇప్పుడు మూలాధారానికి ఎడమ ముక్కులో లాక్కొని సాకాల హ్రీం అని కుడి ముక్కులో వదలాలి. మనసులో చెప్పుకుంటాం. మళ్ళీ కుడి ముక్కులు లాక్కొని సాకాల హ్రీం మళ్ళీ ఎడమ ముక్కులు లాక్కొని సకల హ్రీం అట్ట అనులోమ వినులోమ. మూలాధారానికి సమస్వరం 2 ముక్కులతో లాక్కొని ఆపి సకల హ్రీం అని మనసులో అనుకుంటే గాలి అంతా వదలాలి. మళ్ళీ సమస్వరం మూలాధారానికి లాక్కొని 2 ముక్కుల్లో సకల హ్రీం అంటూ గాలి అంతా వదిలేయాలి. మళ్ళీ గాలి పీల్చుకొని సకల హ్రీం అంటూ ఇది స్థితి. ఇప్పుడు ఇది పంచదశి లెక్క. కైల హ్రీం అస్కల హ్రీం సకల హ్రీం స్థితి. ఇది మెయిన్ మంత్రం కైల హ్రీం అస్కల హ్రీం సకల. దానికి పంచ ప్రణవాలు పెట్టాం. కైల శ్రీం హ్రీం క్లీం ఐం సౌ. మధ్యలో ఓం హ్రీం శ్రీం కైల హ్రీం అస్కల హ్రీం సకల హ్రీం శ్రీం. లాస్ట్ లో కింద నుంచి పైకి సౌహు ఐం క్లీం హ్రీం శ్రీం ఓం. అంటే మొదట శ్రీముతో మొదలయ్యి లాస్ట్ లో శ్రీముతో మొదలవ్వాలి, ఆగిపోతుంది. ఇప్పుడు మన మధ్యలోదే మనం చేద్దాం. బాగా ప్రాక్టీస్ అయిపోతే అప్పుడు 2 చేయాల, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి. ఒక నెల అయినా ప్రాక్టీస్ చేస్తాం. ఇప్పుడు మీకు ఈ మంత్రం పెడతా, ఫోటో గ్రూప్ లో చూడండి. మొన్న పెట్టున్నాయి కొంతమందికి అన్ని మంత్ర అవన్నీ స్టడీ చేసుకోండి, చూసుకోండి. అవన్నీ ప్రింట్ తీసుకొని బాగా చెక్ చేసుకోవాలి. కలర్ ప్రింట్ 10 రూపాయలు. స్వామి ఇంగ్లీష్ లో పెట్టండి స్వామి. స్వామి తయారు చేపిస్తా. ఇంగ్లీష్ లోనూ పెట్టండి స్వామి. అదే తయారు చేపియాలి. అదే ఇప్పుడు తెలుగులో ఉంది కదా, దాన్ని అంతా ఆ. ఇంగ్లీష్ లో కూడా చేయమని చెప్తే అదే బీజాలని చేసినట్టు అట్లా చేద్దాం.
సరే అయితే ఆయన లాస్ట్ కు శ్రీం అన్నారు కదా, సకాల హ్రీం శ్రీం అనాలా? శ్రీం అనేది అది ఆ ఒక్కటి చేసేవాళ్ళకి అది ఆ ఆహా. ఒక్కటే కయ్యల రీం మస్కల రీం సకల రీం శ్రీం అంటే శ్రీం అనేది జలతత్వం లాస్ట్ లో హ్రీం ఆహా. అంటే అగ్ని కదా లాస్ట్ లో అగ్నితో లేచిపోకుండా శ్రీం ఆపకుండా అనాలి. శ్రీం అంటే ఖా జలం కదా స్టార్టింగ్ ఆ, కయ్యల రీం మస్కల రీం సకల రీం హ్రీం అనేది అగ్ని బీజం హా ఆ, రా అగ్ని మా జలం అంటే అగ్ని రెండు పాళ్ళు అయితే ఒక పాలు జలం ఉంది కాబట్టి అది అగ్ని కిందకి వెళ్ళిపోతుంది హ్రీం బీజం అందుకని దానికి లాస్ట్ లో శ్రీం పెడితే అది మన్మథ బీజం కాబట్టి శ్రీం పెట్టరు అది అది ఒక్కటే చేస్తే ఆ ఒక్కటే ఆహా. చేస్తారు ఒక 5 లక్షలు అట్లా చేపిస్తారు గురువులు అంటే 12 ఏళ్ళు విద్య కదా ఇదా 12 ఏళ్ళు ఆ, గురువు గారు ఉండి దీన్ని సిద్ధి పొంది పోతారు కదా బయటికి అవునండి. ఇదే కృష్ణుడు చేసింది కూడా కృష్ణుడు దీన్ని బాగా ఉపాసన చేశాడు ఇదే సాందీపు నేర్పించింది గురుజీ ఆయన పరమాత్మ కాబట్టి సిద్ధి పొందాడు అన్నారు అంటే పూర్వజన్మలో మనం ఇది కానీ చేసి ఉంటే తొందరగా సిద్ధి అవుతుంది మన ధర్మం మనం పరమాత్మలో పరమాత్మలో ఉండాలి మనం అది దైవికమైన శరీరం ఏర్పడాలి గురుజీ ఇప్పుడు మనము అది శ్వాస ఆ. వదిలిన తర్వాత సమస్వరంలో కానీ అనులోమ విలోమంలో కానీ వదిలిన తర్వాత ముళ్ళు కూడా ఆపాలా 5 సెకండ్స్? అంటే శ్రీ విద్యలో గ్యాప్ తీసుకోబడలే మనం శ్రీ విద్యలో ఎందుకంటే మనం ధ్యానం చేసేవాళ్ళం కదా బాగా ధ్యానం చేసేవాళ్ళు కదా ఎక్కువ మనలో ఉండేది వదిలినాక గ్యాప్ తీసుకుంటే అది బ్రహ్మ విద్యలోకి పోతుంది శ్వాసరహితం అనేది బ్రహ్మ విద్య ఇప్పుడు ఆల్రెడీ మనకు శ్వాస లయమయ్యే ఉంది కదా ఇప్పుడు శ్వాస తక్కువ ఉంది కదా మనకి అందుకని ఇది అవసరానికి ప్రాణాన్ని మనం నింపుతున్నాం క్లీనింగ్ చేస్తున్నాం బాడీ అది గ్యాప్ అంటే తీసుకున్నది ఎంతసేపు మనం లోపలికి ఒక 4 సెకండ్లు తీసుకుంటే 8 సెకండ్లు లోపల ఆపాలి 8 సెకండ్లు లోపల ఆపాలి 10 సెకండ్లు బయటకు వదలమంటాడు దాన్ని 3 రెట్లు చెప్పున్నాడు మామూలుగా అయితే 4 సెకండ్లు తీసుకొని 8 సెకండ్లు లోపల ఆపి 12 సెకండ్లు వదలమంటాడు అంటే మొత్తం గాలంతా బయటకు పోవాలి కానీ బయటకు వదిలినాక లోపలికి తీసుకునే గ్యాప్ ఏం చెప్పాలి అసలు అది ఎట్లా అంటే ఇది బ్రహ్మ విద్యలోకి వస్తే బ్రహ్మం గారు ఒక ఆయనకి ఇచ్చాడు సుబ్బరాయుడు అని వేరే ఇంకో గురువుని పంపించాడు కళ్ళదాంపడి చెప్పి 3 సార్లు నాభికి మనం ఈ విధంగా తీసుకోవడం ఆపి మళ్ళీ వదిలేయాలి మళ్ళీ తీసుకోవడం ఆపి వదిలేయాలి మళ్ళీ తీసుకోవాలి ఫుల్లుగా పొట్ట నిండా అంటే ఊపిరితిత్తులు కూడా తీసుకోవాలా సేమ్ టైం ఊపిరితిత్తులు 42 నింపాల పూర్తిగా తర్వాత ఏం చేస్తామంటే 3 సార్లు బాగా లోపలికి లాక్కొని మొత్తం 5 చక్రాల్లోకి మనసేమో హృదయకమ్మలం నావికే పెట్టుకొని గాలి తీసుకొని ఆపి పూరకం చేసి మళ్ళీ పూర్తిగా వదిలి 3 సార్లు చేసి తర్వాత తీసుకోకుండా బహిర్కుంభకంలో నువ్వు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు అంటే మళ్ళీ ఒకసారి చెప్పండి బహిర్కుంభకంలో గురుజీ. ఉంటే అది బ్రహ్మ విద్య ఇప్పుడు ఈ 3 మంత్రం సార్లు తీసుకోండి ఈ నాయనగారు ఈ దెబ్బతినకుండా మంత్రం 1 అవర్ రోజులాగానే 1 అవర్ చేయమంటారా నాయనగారు ఇది? అంతే కదా అంతే కదా సేమ్ దానిలాగా ఇది కూడా ప్రాక్టీస్ ఆహా. అప్పుడు మనకి ఈ మంత్రం కంఠోపాఠం అయిపోతే
ఆ, మళ్ళీ మూడోది కూడా మనం ఒక నెల చేసి 3 కలిపినప్పుడు ఒక 2-3 మాలలు అవుతాయి రోజుకి. మొత్తం ఆ, మంత్రం అంతా ప్రాణాయామం చేస్తే 32 అక్షరాలు అవుతాయి. అంటే ఓంతో మొదలుపెట్టి మళ్ళీ ఓంతో నమః అని పెట్టిన మొత్తం 28 అక్షరాలు ఓంతో. మళ్ళీ నమః అనేది ఎన్ని కలిపితే అది మీకు చెప్తా. స్టార్టింగ్ లో ఓం పెట్టి ఎండింగ్ లో ఓం పెడితే 30 అవుతాయి. లాస్ట్ లో ఓం నమః అన్నప్పుడు 32 వస్తాయి. ఓం అనే లెక్కలో తీసుకోకుండా ఉంటే నమః స్టార్టింగ్ ఎండింగ్ లో ఓం 2 నమః 4 అక్షరాలు తీస్తే 28 అక్షరాలు. శ్రీంతో మొదలై శ్రీంతో ఎండింగ్. సరే, ఇది ఈ నెల మనం చేసుకొని ఇది బాగా ప్రాక్టీస్ అయితే 2 పూట్ల 2 మంత్రాలు చేయాలి. ఆ తర్వాత మూడోది కలిపేస్తాం ఆటోమేటిక్గా. మూడోది కాదు, 3 పూటలు చేస్తాం. బహిర్కుంభకం అయ్యా రాజేష్, గురుజీ. బహిర్కుంభకంలో ఎక్కువ ఉంటే బ్రహ్మ విద్య అవుతుంది. అంటే బాడీ దెబ్బతినకుండా ఉండేదానికి 3 సార్లు లాక్కొని పుట్టిన బిడ్డ ఆ విధంగా ఉంటుంది. శ్వాస 3 సార్లు లాక్కుంటాడు వదలదు, 3 సార్లు లాక్కుంటాడు వదలదు. అదే లాక్కోవడం వదలటం, లాక్కోవడం వదలటం, 3 సార్లు లాగి వదిలేస్తాడు కొంచెం. అంటే వాడికి అవసరం లేదు ఎక్కువ, కాళ్ళు చేతులు ఎక్కువ ఫంక్షన్ కావటం లేదు. అందుకని అది పుట్టిన బిడ్డ ప్రాణాయామం. చనిపోయే వ్యక్తి శరీరం శుష్కించి మంచాన ఉంటాడు, కదలలేని స్థితిలో మంచాన ఉంటాడు, ఇంకా తొందరలో శరీరం వదిలేసే పరిస్థితి ఉంటుంది. అతను కూడా 3 సార్లు లాక్కుంటాడు. అదే లాక్కోవడం వదలటం, లాక్కోవడం వదలటం, లాక్కోవడం మళ్ళీ ఆపేస్తాడు, తీసుకోడు, గ్యాప్ వస్తుంది. అది అంటే శరీరం దెబ్బతినకుండా సాధన బహిర్ముఖంలో ఉండాలా, ఈశ్వరత్వంలో ఉండాలా, శివునంటి కూడుకొని ఉండాలంటే ఇది చేయాలి. బహిర్ముఖం గాలి వదిలి తీసుకోకుండా బిగబట్టి. ఇది ఎప్పుడు ప్రారంభ దశలో. ఇప్పుడు మనకి శ్వాస లయం అయ్యి వాళ్ళ చాలా మందికి. మీకు అర్థమైందా? యా గురుజీ. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను పైకి వదిలేను కదా మీతోట, టేబుల్ వచ్చేసి మొత్తం చూడ పైకి వచ్చేసి మొత్తం టేబుల్ వచ్చేసి ఆ ఒక్కరోజు చేస్తేనే పైకి వెళ్ళిపోయింది కొనాలి. నేను ఓంకారం చేసినట్టే కదా, గాలి అంతా హెరీమన్న కూడా ఓంకారమే కదా. మనం బహిర్కుంభకం చేసాం. ఇది బహిర్కుంభకం కాదు, అంటే పూరకం రేచకం చేసాం. రేచకం చేస్తే ఏమైపోయింది అట్లా. అంటే దీనికి బయటకు వదిలి పూర్తిగా బయటకు వదిలినాక నువ్వు గ్యాప్ తీసుకోవడం అనేది, ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాంట్లో నువ్వు గమనించుకోవాలి. ఆ గ్యాప్ని బయటకు వదిలినాక తీసుకోకుండా ఉండే గ్యాప్, దాన్నే శూన్యం అంటారు, లయం అంటారు. ఇప్పుడు ఎక్కువ శూన్యంలోనే ఉంటారు. ఇప్పుడు నేను ఎక్కువ శూన్యమే కదా, శ్వాస తీసుకోకుండా ఆగిపోయి ఉంది కదా, ఎక్కువ గంటలు శూన్యంలో ఉంటున్నాం కదా. మనం ఎప్పుడో గుర్తుకొచ్చి కొద్దిసేపు ప్రాణాయామం చేసుకుంటే తప్పితే శూన్యం కదా. అదే కదా పరబ్రహ్మ స్థితి, అదే సమాధి. బతికొండంగానే సమాధి, మేలుకొని ఉండంగానే సుషుప్తి. అంటే జాగ్రత్త, మేలుకొని జాగ్రత్తలో సుషుప్తి. అంటే ఈ కుండల్ని రావాలంటే పైకి ఆక్సిజన్ పోకుండా బిగేయటం అంటే బయటకు వదిలిన గాలి తీసుకోకుండా గ్యాప్ మెయింటైన్ చేస్తావు. ఇప్పుడు బహిర్కుంభకం మెయింటైన్ చేసామనుకో, గాలి లోపలికి తీసుకోకుండా 5 సెకండ్లు, 10 సెకండ్లు, 15 సెకండ్లు, 20 సెకండ్లు, 30 సెకండ్లు, 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు గాలి పీల్చుకోకుండా మెయింటైన్ చేసామనుకో, బంధిస్తా వచ్చామనుకో, అది ఏమవుతుంది అంటే అదొక సాధన. అంటే అట్లా మెయింటైన్ చేసి మళ్ళీ తీసుకోవాలా. మళ్ళీ ఈ సాధన చేసేవాళ్ళు మళ్ళీ తీసుకోవాలి గాలి 3 సార్లు. అంటే తీసుకోవడం వదలటం, తీసుకోవడం వదలటం, పూర్తిగా తీసుకొని ఆపి వదలాలి. పూర్తిగా 3 సార్లు తీసుకొని మళ్ళీ గ్యాప్ మెయింటైన్ చేయాలి. బయటకు వదిలినాక తీసుకోవాలి.
అట్లా అర నిమిషం 1.5 నిమిషం 2 నిమిషాలు బహిర్గమకంలో గాలి పీల్చుకోకుండా ఉంటే ఏమవుద్ది, అమ్మవారికి ఆహారం అందక శుష్కించి ఆమె దారి బట్టి పైకి వస్తుంది. కుండలిని ఇది బలవంతం చేసి లేపేది. ఇది రాక్షస సాధన. ఇది బిగబట్టేది. ఆమెకు ఆహారం బాగుండా బిగబడితే ఆమె పైకి వస్తుందని బలవంతంగా ఆమెను పైకి తీసుకురావడం. అంటే రావణాసురుడు సాధన ఇది. రావణాసురుడు చేసే సాధన. అట్ట కాకుండా గమ్ముగా ధ్యానం చేస్తున్నాం అనుకో, స్లోగా ధ్యానం చేస్తుంటే ఏమవుతుంది, అది స్లోగా బలవంతంలే. నువ్వు సీట్లో కూర్చుంటే ఆజ్ఞాచక్రంలో అది లోపలికి జరిగినప్పుడు స్లోగా ఆడతా 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 తగ్గుతూ ఉంటుంది. అంటే ధ్యానాన్ని కూర్చుంటానే మూలాధారానికి బాగుండా స్వాధిష్టానానికి ఆడుతాం. ఆడకు వస్తుంది స్వాధిష్టానాన్ని. మళ్ళీ కొద్ది రోజులు చేస్తా ఉంటే మళ్ళీ నాభికి ఆడద్దు శ్వాస. ఆమె నాభికి ఆడికి వచ్చేస్తుంది. హృదయానికి ఆడుతుంది శ్వాస. అప్పుడు ఆమె హృదయ కమలం కాడికి జారదు. అప్పుడు మళ్ళీ అట్లా ధ్యానంలో ఎంతసేపు ఉంటే కంఠానికి కాడ చేరు, ఆజ్ఞాకి జాగ్రత్త. జ్యోతి దర్శనం అది ఆశానామాలు ఒకటే వస్తే ఎర్రంగా కనపడద్ది జ్యోతి. శివుడితో కలుసుకునేది అనుకో లోపల, అప్పుడు కాషాంకలం. అంటే ఇది కూర్చున్నంత సేపు స్లోగా లయం అవుతుంటే ఆమెను బలవంతం పెట్టినట్టు కాదు, నేరుగా ఆజ్ఞాచక్రంలో పెట్టి ధ్యానం చేసినా పైకి వచ్చేస్తుంది. అంటే ఆమె వరిస్తుంది నేను. అది నువ్వు ఎన్నుపాస ఎక్కువ పెట్టి ధ్యానం చేస్తే ఆ శ్వాస లయం అయితే ఆమె పైకి వచ్చేస్తుంది, వరిస్తుంది. అంటే రాముడు ధనుస్సుని లెక్కు పెడితే వచ్చింది, అర్జునుడు ధనుసుని ఎక్కువ పెడితే ద్రౌపది వచ్చింది. ఎప్పుడు సంసారం చేస్తే ఎప్పుడు ధనుసు ఎక్కువ పెట్టినట్టు, ఎక్కువ నాదిలో మనసు పెట్టి తీసుకొని వదులుతుంటే కొద్దిగా దానికి ఎప్పుడు ఎవరు నువ్వు గాంధీవాన్ని తర్వాత అది దీంట్లో బహిర్కుంభకం నాయన గారు ఇప్పుడు బహిర్కుంభకం అవసరం లేదని చెప్పింది మీరు, అంతే కదా? ఇప్పుడు బలవంతం చేయకూడదు కదా, మనం ఎందుకు ఒత్తిడి పెట్టాలా? నువ్వు ధ్యానం చేస్తే క్రమంగా ఆమె అంటే నువ్వు దాన్ని తమస్సుని ఎక్కువ పెడితే ఆమె వరిస్తుంది కదా. నువ్వు ఏదో ఊరినే నేను దమ్ము బట్టి గాలి అంతా బయటకు వదిలి ముక్కులు పట్టుకొని ప్రాణం లోపల పోకుండా జీవుడిని తనకలాడిస్తాడు. అక్కడ ఒక ఆయన గానుగాపురంలో ఒక ఆయన ఉన్నలే, యోగానంద భారత్ అని. అందరికి గాలి అంతా బయటకు పోయి కథక్కన పట్టుకోండి అంటే గాలి లోపల పోకుండా బయటకు వదలండి వదలండి అని చెప్పి ముక్కులు బిగిస్తే అది రాక్షసత్వం కదా. రావణాసురుడు బలవంతం చేసిలే సీతమ్మ, నాకు లొంగిపో, నాకు స్వాధీనంగా, లేకపోతే నేను చంపేస్తా, నేను చేస్తానని బెదిరించేవాడు కదా. అట్ట కాదు కదా. ఇప్పుడు అదే రావణాసురుడు ఇల్లు ఎక్కి పెట్టుంటే ఇక్కడ వరిస్తుంది కదా. చెప్తా అంటే ఎవరైతే ఎన్నుపోసం సక్కంగా పెట్టి ఎక్కువ ధ్యానంలో ఉంటారో వాళ్ళకి అవలేలుగా అమ్మనే ఇష్టపడి వస్తుంది పైకి. కష్టంతో తీసుకురాకూడదు ఆమె పైకి, బలవంతం చేయకూడదు. ఆమెకై ఆమె ఇష్టంగా పైకి రావాలి. నువ్వు పైన కూర్చుంటే పెళ్లి కొడుకు పేటల మీద కూర్చుంటే ముందా అంటే నువ్వు ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తావంటే ఆమె వచ్చి కూర్చుంటది నీ పక్కన. నువ్వు బయట తిరుగుతా వచ్చి బాహ్యంగా ఏ పనులు అవన్నీ చేసుకుంటా కోరికలతో ఉండి వచ్చి కదక్కన గాలి అంతా బయటకు వదిలి బిగబట్టేసి నేను గాలి పంపరా బిగబట్టేస్తే ఎట్లా అవుతుంది? అది రాక్షసత్వం కదా. మనం సీట్లో కూర్చోకుండా పెళ్లి కూతురు ముందు రాదు కదా. వాడు వస్తాడో రాడు, వాడు రాకపోతే ఇంకైతే అంత మంది చుట్టాలల్లా. అందుకని ముందు భర్త పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంటే ఆ పెళ్లి కొడుకు వస్తుంది. సౌమ్య సాధన ఓకే సరే. ఇంకోటి ఏదో చెప్పబోతున్నారు. అదే ఇక మీరు బహిర్కుంభకంలో బలవంతం చేయకూడదు అంటున్నట్టే. మనం ధ్యానంలోనే ఇల్లు నెక్కు పెడితే
ధనస్సు ఇరిగిపోద్ది, అంటే శ్వాస ఆగిపోద్ది. అప్పుడు ఆమె వచ్చేసి శ్వాస అందకపోతే ఆమె వస్తుంది. ఇదే కరెక్ట్ రూట్. అది బలవంతం చేయదు. ఓకేనా? గురుగారు ఈ రోజు చేసిన సాధన పేరేంటి? ఇది విష్ణు తత్వం గురించా? ఇదే మన్మధుడు ఉపాసించిండు. కయేలరీం అస్కలరీం సకలరీం శ్రీ. ఇది మొత్తం మంత్రాన్ని, ఇది శివపార్వతుల మంత్రం. కయేలరీం అస్కలరీం సకలరీం. ఇది మన శ్రీ విద్యోపాసనలో పంచదశి అంటే మహాషోడశి. మహాషోడశి అంటే 16 వస్తాయి మొత్తం బీజాలు. అంటే కయేలరీం ఒక బీజం, అస్కలరీం ఒక బీజం, సకలరీం అట్లా కౌంట్ చేసుకొని మొత్తం మీకు చెప్పాను కదా ఇందాక. 16 వస్తాయి. కా ఏ ఈ లా హ్రీం, ఈ 16 ఈ చెప్పేశారు. మామూలుగా కూడా శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ అయిందా? 5 అయినాయి. ఓం హ్రీం శ్రీం కయేలరీం అసకాలరీం సకలరీం. ఎన్ని అయినాయా? 11 అయినాయి. సకల రీం ఎన్ని అయినాయా? 4. 15 అయినా 15 అయినా ఇప్పుడు చూడండి. 5 శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ 5 అయినాయా? ఓం హ్రీం శ్రీం కయేలరీం అస్కలరీం సకలరీం ఎన్ని అయినాయా? 16 అయినా 11 అయినాయి. ఇప్పుడు 11 కదమ్మా, ఇప్పుడు 11 అయినాయి కదా. 5 శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ 5. ఓం హ్రీం శ్రీం కయేలరీం అస్కలరీం సకలరీం ఎన్ని? 6. 6 ఒక 5 ఎన్నా? 11. మళ్ళీ లాస్ట్ పాదం ఉంది లయం. ఇప్పుడు సృష్టి స్థితి చెప్పాను కదా, లయం. సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం 5 ఎన్ని అయినాయా? 16 అయినాయి. 16 అంటే షోడశి. ఈ మొత్తం మంత్రాన్ని మహాషోడశాక్షరి మంత్రం అంటారు. మొత్తం మంత్రం మహాషోడశాక్షరి. ఈ మంత్రాన్నే ఎన్నో లక్షలు చేయాల. మొదటిది ఒక 5 లక్షలు అట్లా సిద్ధమైపోతుంది. ఇప్పుడు సృష్టి మొదట 5 అక్షరాలు, స్థితి 6 అక్షరాలు, మళ్ళీ లయం కింద నుంచి పైకి, పై నుంచి శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ అని పోయినాం కదా. మళ్ళీ లాస్ట్ లో సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం. ఆ మొదటి మంత్రాన్ని రివర్స్ చేయాలి లాస్ట్ లో. అది మొదటిది లాస్ట్ది 5 బీజాలు. శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ మొదటిది, లాస్ట్ది సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం. 5 5 10. మధ్యలో మంత్రం ఏంది? స్థితి ఓం హ్రీం శ్రీం కయేలరీం అస్కలరీం సకల. ఈ 6 10 6. ఇప్పుడు సృష్టి స్థితి లయం ఇది మహాషోడశాక్షరి మొత్తం కలిపి. కయేలరీం అస్కలరీం సకలరీం అంటే అది పంచదశి. అది దాన్నే చేపిస్తారు ఒక 5 లక్షలు 10 లక్షలు. అమ్మన్నే అట్లా ఒకసారి చేస్తాను దర్శనం అయిపోతుంది. దీన్ని తరించాలి. ఈ మంత్రం ఎన్ని లక్షలు చేయగలిగితే అంత. అయితే మనం చక్రాల మీద చేస్తున్నాం ప్రాణాయామంగా. ఇది ఇంకా పవర్. మిగిలినప్పుడు ఆజ్ఞా చక్రంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ ఓం హ్రీం శ్రీం కైలరీం అస్కలరీం సకలరీం సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః అంటే రాజరాజేశ్వరీదేవి అన్నమాట. ఆ మంత్రమే రాజరాజేశ్వరి. ఆజ్ఞలో చేయొచ్చు మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడైనా. సరే, అయితే మళ్ళీ సాయంత్రం మీరు ఇదే చేయండి. నేను కూడా పాల్గొంటాను. మీకు మంత్రం పెడుతున్నాను, చూసుకోండి.